ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రియులరా, మరి రెండవ శనివారం ఉపవాస ప్రార్థనా కూడికలో మనం ఉన్నాం. ఇమానుయేలు ప్రార్థనా మందిరంలో ప్రభు మనల్ని నిలిపి ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఈ సమయంలో ప్రభు మన ముందుకు తీసుకొచ్చేటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తాం. చూడండి ప్రియులరా, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినం కొరకై ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మన కొరకై తీసుకొస్తున్నటువంటి లేఖన భాగం నిర్గమాకాండము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన పాఠ్యభాగం నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూర్లు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధం అనేను. అందరూ ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం తెలియపరచబడతా ఉన్నాం. ఒక సంఘటన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూడికలో ప్రభు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం, శత్రువుతో యుద్ధము చేసినటువంటి ఇశ్రాయేల్ జనాంగం ఎలా విజయాన్ని సొంతం చేసుకున్నారు. శత్రువులైనటువంటి అమాలేకీయులతో, శాపగ్రస్తులైనటువంటి అమాలేకీయులతో, దేవునికి విరోధంగా లేచినటువంటి, దేవుని ప్రజలకు విరోధంగా లేచినటువంటి అమాలేకీయులతో మరి ఇశ్రాయేలీయులు ఎలా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. ఏ పద్ధతులను మనం కూడా అవలంబిస్తే మనకెదురయ్యేటువంటి పోరాటాల్లో, యుద్ధాల్లో శత్రువైనటువంటి సాతానుడు మన ముందుకు తీసుకొచ్చేటువంటి, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, సమాజపరంగా కానీ మనకు ఎదురయ్యేటువంటి, మనకు అపవాది తీసుకొచ్చేటువంటి ఆ కార్యకలాపాల్లో మనం విజయం సంపాదించాలి అన్నట్లయితే ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాలు మనం ఈ యొక్క మరి లేఖన భాగాల ద్వారా నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ప్రియులరా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందుకొని ప్రయాణమై పోతూ ఉన్నటువంటి సమయంలో ప్రియులరా, మనందరికీ తెలుసు, వాళ్ళు అనేక అనుభవాలు గుండా వెళ్తున్నారు. ప్రాముఖ్యమైన అనుభవం మనకు తెలుసు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో ఆ సమస్యను కూడా వాళ్ళు మరి నెట్టుకొని ముందుకొచ్చారు. మనం నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని గమనించినప్పుడు చూడండి, 8వ వచనం, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అనగా ప్రియులరా, మొదటి వచనం చూడండి, తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఎక్కడ దిగారంటే వీళ్ళు రెఫీదీము అనేటువంటి ప్రదేశంలో,
వీళ్ళ ప్రయాణం ఎలా ఉందంటండి? ఏమ్మా, వీళ్ళ ప్రయాణం ఎలా ఉందంట? అక్కడే ఉంది చూడండి, స్టార్టింగ్ మనం అదే చదివింది. దేవుని మాటను బట్టి ప్రయాణాలు ఉన్నాయంట. ఎట్లా ఉన్నాయంటమ్మా? నా మనసులో వచ్చింది, ఎదురైనది చెప్పాడు వెళ్ళిపోతున్నా అనేది కాదు. దేవుని మాటను పట్టుకొని ప్రయాణాలు ఉన్నాయంట. దేవుని మాటను పట్టుకొని ప్రతి పని ఉన్నది వీళ్ళది. కనుక వీళ్ళు దేవుని మాటను బట్టి ప్రయాణమైపోతూ సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీము అనేటువంటి ప్లేస్కి చేరుకున్నారు. అక్కడ జరిగిన సంఘటనే ఈ రోజున మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు 8వ వచనాన్ని చదువుకుందాం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము. రెఫీదీములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అక్కడ ఆగారు, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అటువంటి సమయంలో శత్రువులు వచ్చి అటాక్ చేస్తున్నారు. అమాలేకీలు వచ్చారండి. వీళ్ళని గమనిస్తున్నట్లయితే అమాలేకీలు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అమాలేకీలు వచ్చామని మాట్లాడుతున్నారా? పోట్లాడటానికి వచ్చారండి. చాలా సందర్భాల్లో మరి అపవాది తంత్రాలు ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు మాటలు, అవి పోట్లాట్లాగా ఉంటాయి, తగాదా పెట్టుకునేటట్టుగా ఉంటాయి అన్నమాట. శత్రువు యొక్క కార్యాలు అలాగే ఉంటాయండి. కనుక శత్రువులు వచ్చంటే ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా యుద్ధం చేయటానికి వచ్చేసేసారు ప్రియులరా. 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదన నేను. ప్రియులరా, అమాలేకీలు వచ్చేసి యుద్ధం చేసేస్తున్నారని అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనేది కాదు. అమాలేకీలు వచ్చేసారు, దూరముగా ఉన్నారు, ఇక యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నాయకుడైనటువంటి మోషే అంటున్నాడు, సైన్యాధిపతిగా ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువాని పిలిపించాడు. అయ్యా యెహోషువా, నువ్వేం చేయాలనంటే మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని ఏం చేయమంటున్నాడమ్మా? తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. ప్రియులరా, ఈ ప్రత్యేకమైన సమయంలో అనేక విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. యుద్ధం చేయటానికి శత్రువు పొంచున్నప్పుడు, తగాదా పెట్టుకోవటానికి శత్రువు పొంచున్నప్పుడు, మరి మోషేకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మోషే ఏం చేస్తున్నాడండి? తన ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. యెహోషువను పిలిచాడు, సమర్థుడైన యెహోషువను పిలిచాడు. అయ్యా, మన కొరకు మనుషులను ఏర్పాటు చేసుకో. ఏ మనుషులండి వాళ్ళు? యుద్ధం చేయగలిగినటువంటి మనుషులు, యుద్ధం చేయగలిగిన వారు, ఆయుధాలు ధరించి శత్రువుతో పోరాడగలిగినటువంటి వారు. అటువంటి వారిని సిద్ధం చేసుకోవాలి. అర్థమైందమ్మా? మన చర్చి యొక్క స్లాబ్ వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మన శక్తితో, మన బలమో, మన డబ్బుతోనో ఏదో చేసేసుకునే పనులు కాదు. మనం ఏం చేసాం? ముందు రోజు 2 గంటలు ప్రార్థనలో ఉన్నాం. ఆ రోజంతా కూడా కొంతమందిని ఇక్కడ పోరాటం చేసేవాళ్ళని, యుద్ధం చేసేవాళ్ళని ఇక్కడ చేరి ప్రార్థన చేయమని చెప్పాం. ఏలయనగా మనం పోరాడినది ఏంటోనంట? దురాత్మలతో, ఆకాశ మండలం ఉన్నటువంటి లోకనాథులతోనంట ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు తెలియపరుస్తాడు. అలనాడు శత్రువులతో కత్తులు కటారులు తీసుకొని యుద్ధాలు చేశారేమో ఇశ్రాయేలీలు. కానీ ఈ రోజున దేవుని ప్రజలమైన క్రైస్తవులు అని పేరు పెట్టబడినటువంటి నీవు నేను మనందరం కత్తులతోనో, కర్రలతోనో, తుపాకులతోనో కాదండి యుద్ధం చేయాల్సింది. ఏం చేయాలమ్మా? మోకాళ్ళ ప్రార్థన ద్వారా మనం యుద్ధం చేయాలి. అర్థమైందండి? కనుక ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మోషే చెప్పాడు, యెహోషువా మన కోసం మనుషుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నువ్వు సిద్ధం చేయి. సిద్ధం చేయాలి, యుద్ధం చేయాలా? సిద్ధపడి యుద్ధం చేయాలా? మనం యుద్ధం చేస్తాం. ఏంటమ్మా? సిద్ధపాటు లేకుండా యుద్ధాలు చేస్తాం. అమ్మా, సిద్ధపాటు లేకుండా నువ్వు పరీక్షలు రాసావు, ఫెయిల్ అయిపోతావు. అనుకున్నన్ని మార్కులు రావు, ఒకవేళ పాస్ అయినా ఉపయోగం ఉండదు. అర్థమైందండి? ఎన్ని మార్కులు రావాలో, ఉద్యోగానికి సంబంధించి ఎంత లిమిట్ ఉందో అవి రావాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడే టైంలో మనం నిద్రపోతాం. ఏమండి? నిద్రపోయే టైంలో సిద్ధపడటానికి ఇష్టపడతాం. పిల్లరా, వీళ్ళని సిద్ధం చేయమని చెప్తున్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేయటానికి మనుషుల ముందు ఏర్పాటు చేయి, తీసుకెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. మీరు యుద్ధానికి సిద్ధంగా అండి. రేపు మార్నింగ్ నేను వస్తా. ఎక్కడికి వస్తానంటున్నాడు?
ప్రియులారా, రేపు నేను వస్తానని తెలియపరుస్తా అన్నాడు. అయితే ఈ 9వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే, మోషే నాయకుడుగా ఉండి ఇశ్రాయేలు జనాంగాలను నడిపిస్తున్నప్పుడు మోషే చెప్పినటువంటి మాటను బట్టి ఏం చేశాయంట ప్రియులరా? 10వ వచనం చూడండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో చెప్పినట్లు ఏం చేశాడు? చెప్పినట్లు ఏం చేశాడండి? జనులను సిద్ధపరిచాడు. నువ్వు జనులను ఏర్పాటు చేయి మొదట అన్నాడు. ఏర్పాటు చేసి యుద్ధానికి పో అని చెప్పాడు. అర్థమైందండి? అంటే చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. నాయకుడు చెప్పినటువంటి మాటను యెహోషువ పాటిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నీకు నాకు మనందరికీ నాయకులు ఎవరు? నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం వెళ్తామా? మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటామా? ఏమండి? మోషే ఏదో చెప్పాడు, యెహోషువ ఏదో చేసేసాడు అని అనుకుంటున్నామా? మోషే ఆ మాట చెప్పాడంటే దేవుని యొద్ద నుంచి ఆ మాటను పొందుకొని చెప్పాడండి. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే ఇదే అధ్యాయంలో చూడండి ప్రియులారా, ఇదే అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తాం. 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు. అంటే దేవుని యొక్క మనసేంటి? అమాలేకీయులతో యుద్ధం చేయమనా, యుద్ధం చేయొద్దనే? శత్రువుతో, అపవాది సంబంధులతో యుద్ధం చేయమనా, చేయొద్దనే? దేవుని మనసు, దేవుని ప్రేరేపణను బట్టి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నటువంటి మోషే తన క్రింద ఉన్నటువంటి యెహోషువకు ఆజ్ఞాపించాడు, అయ్యా నేను నా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఎలా తీసుకున్నానో విన్నానో దాన్ని నీకు చెప్తున్నా, నువ్వు వెళ్ళి జనుల్ని సిద్ధం చేయి అన్నప్పుడు యెహోషువ వెళ్ళి జనాల్ని రండ్రా బాబు సిద్ధంగా అని అన్నప్పుడు జనాలు సిద్ధమయ్యారు. అర్థమైందమ్మా? ఇక్కడ అర్థమైందా? మొదట దేవుని యొక్క మాటను బట్టి దేవుని ఆలోచనని మోషే తీసుకున్నాడు. మోషే ఆలోచనని యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ ఆలోచనని ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యుద్ధం చేసేటువంటి వారి ఆ యొక్క సైన్య సమూహం అంతా కూడా సిద్ధపాటు అయ్యారు, యుద్ధ భూమిలోనికి దిగారు. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అందరం కూడా ఇక్కడ పాటించవలసినటువంటి ముఖ్య సూత్రం ఏంటి అన్నట్లయితే, నీ మనసుకు నచ్చినట్టు, నా మనసుకు నచ్చినట్టు, ఏమండి మన మనసులో కాదు ఆలోచన వచ్చేసేసింది, వెళ్ళిపోదాం. ఏమ్మా ఆయన ఎవరో ఈయనెవరో చుట్టుపక్కలంతా చర్చిలు కట్టుకున్నారు, మనం కూడా కట్టేద్దాం. ఏమండి ఇదేనా? వాళ్ళందరూ ఇంట్లో చేపల కూర వండుకున్నా నేను కూడా ఉండేయాలా ఇవాళ? వాళ్ళందరూ చినిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నా నేను కూడా వేసుకోవాలా? ఏమండి వాళ్ళందరూ పలానా చోట పిక్నిక్ పోతున్నారు, మేము కూడా పోవాలా? అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకోవటానికి నీ మీద నీకు హక్కు లేదు. అదేంటండి, నా జీవితం నాదే కదా అని అంటే ప్రభు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ఏముందమ్మా అక్కడ? మీరు మీ సొత్తు కారు. మరి ఎవరు సొత్తు అంట? మనం యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు నమ్మావో, దేవుని బిడ్డకు ఎప్పుడైతే మార్పు చెందావో, ఇక నీ మీద నీకు హక్కు లేదు. సంపూర్ణంగా దేవుని యొక్క హక్కు ఉంది. నువ్వు దేవుని యొక్క చేతి పనిముట్టు అయిపోయావు. అర్థమైందండి? నీ నా జేబులో ఉన్నటువంటి మొబైల్ కానీ, నీ నా చేతుల్లో ఉన్నటువంటి పెన్ కానీ, నువ్వు ఎక్కడైనా ఏదైనా రాయటానికి నీకు అర్హత ఉంది. అది నువ్వు మంచి రాస్తావు, చెడు రాస్తావు, తర్వాత సంగతి. ఏమండి నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు తర్వాత సంగతి. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఫోన్తో నువ్వు మాట్లాడుకుంటావు, చేసుకుంటావు ఏవైనా. ఎందుకు? ఆ వస్తువు నీ యొక్క అధికారంలో ఉన్నది. నీ నా జీవితాలు కూడా దేవుని యొక్క హస్తాల్లోనికి వెళ్ళిపోయినాయి. అందుకని మనం ఏం చేయాలి? ఆయన ఏమి చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉండాలి తప్ప, నా అంతటకు నేను ఇది చేసేస్తా, నేను ఇది తలపెట్టేస్తా, ఎవరు లేరు కాబట్టి నేను వెళ్ళిపోయి ఆ పని చేసేస్తా అని సౌలు రాజులాగా మనం చేయకూడదు ప్రియులారా. సమూయేలు ప్రవక్త అంటాడు, నేను 7 దినాలు ఆగి నీ దగ్గరికి వస్తానయ్యా, నువ్వు ఇక్కడే కనిపెట్టుకొని ఉండు, అప్పుడు మనం బలి అర్పణ నేను చేస్తానని చెప్పాడు. అయితే ఏమైందో తెలుసండి, సమూయేలు రావటం లేట్ అయ్యేటప్పటికల్లా ఏమైంది? సౌలు రాజు ఏం చేశాడంట?
తొందరపాటు ఎక్కువ, ఆత్రం ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది. ప్రవక్త ప్రధాన యాజకుడు అర్పించవలసినటువంటి బలియాగాన్ని ఈయన బలి అర్పించేసేసాడు. దేవుడికి చాలా కోపం వచ్చేసింది అక్కడ. కనుక ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అన్నట్లయితే, వీ నీడ్ టు ఒబే గాడ్ ఫస్ట్. మొట్టమొదటగా దేవునికి, నీ జీవితం లేదని ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందు దేవుని మాట నీకు కావాలా. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అన్నట్లయితే, దైవజనుడి మాట నీకు కావాలి. నీ మీద ఎవరినైతే ప్రభు ఏర్పాటు చేశాడో, ఎవరైతే నీ యొక్క ఆలనా పాలన చూస్తున్నారో, ఎవరైతే నీ యొక్క ఆత్మీయ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నారో, నీ కోసం కన్నీరు గారుస్తున్నారో, భారం కలిగి ప్రయాసపడుతూ ఉన్నారో, ఏమండి 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారో, కష్టపడుతున్నారో, టైంని ఇస్తున్నారో, వాళ్ళు నీ మీద బాధ్యత కలిగి ఉన్నారు. రోడ్డును పోయే దానయ్య దగ్గరికో, ఎల్లయ్య దగ్గరికో, పొల్లయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు సలహాలు తీసుకుంటే తప్పండి. తప్పు కదా ఏమ్మా? ఇప్పుడు మన చర్చ అనుకుందాం, ఇక్కడ నేను కాపరిగా ఉన్నా, మీరందరూ వస్తున్నారు, రేపొద్దున మీ ఇంట్లో ఎవరిదోనో పిల్లోడిదో ఎవరిదో పెళ్ళి, ఆ పెళ్లి కోసం వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు సంప్రదింపులు చేసుకొని కార్డులు అన్నీ రాసుకొని వచ్చి, పాస్టర్ గారు ఆ పలానా రోజు బాగుంది, ఆ రోజు చేసేసేయండి, అందరికి వీలైందని చెప్తావా? ఏమ్మా, అది క్రమమేనా? క్రమం కాదు. సో ప్రియులారా, చూడండి, మోషే దేవుని దగ్గర నుంచి మాటను పొందుకున్నాడు. మోషే ఆ మాటను ఎవరికి ఇవ్వాలో యెహోషువకు అప్పగిస్తున్నాడు. యెహోషువ సైనికులను సిద్ధం చేశాడు. పదండ్రా బాబు అని అన్నాడు. అతని మాటను పట్టుకొని వాళ్ళందరూ యుద్ధ భూమికి వెళ్ళారు. ఏమండి, దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి, వీ నీడ్ టు ఫాలో. ఇదండి విధానం మనం అవలంబించాల్సిందే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో క్రమం ఉందా? క్రమం ఉందా? మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసండి? అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి తొలగిపోవుడే అంటాడు. చాలామంది వస్తారంటే యేసుప్రభు దగ్గరికి, అయ్యా ఎప్పుడు ఆయన యొక్క రాకల్లో ఆయన దగ్గరికి వస్తారు, ఆయన సింహాసనం దగ్గరికి. ఏమంటారు తెలుసా? ప్రభు, నీ నామంలో దయ్యాలు ఎలగొట్టాం, నీ నామంలో మా పాప ఇటు చూడండి, కూర్చోండి, ఇటు వినండి మాటలు. నీ నామంలో దయ్యాలు ఎలగొట్టాం, నీ నామంలో ప్రవచించాం, నీ నామంలో అద్భుత కార్యాలు చేశాం. యేసు ప్రభు నామంలో చేశారంట, నిజమే. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసండి అక్కడ మత్తయి సువార్త? చూడండి ప్రియులారా, ఆ మాట మనం చూస్తే ఇంకా కొద్దిగా మనకు మరి అర్థమవుతుంది నీట్గా. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అని చెప్పుదురు. చాలామంది చెప్తాను, ప్రభువా నీకోసం ఎంత చేసాం, నీకోసం అది చేసాం, ఆ పని చేసాం, ఈ పని చేసి, ఈ పని చేసాం, ఆ పని చేసామని లిస్ట్ అంతా చెప్తారంట. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసండి? అది ఇంపార్టెంట్ మనకి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి మాట వస్తూ ఉంది, 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి పొండని వారితో. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళందరూ దేవుని నామంలో పని చేయలేదా? దేవుని నామంలోనే దయ్యాలు ఎల్లగొట్టారు, అద్భుతాలు చేశారు, అన్నీ జరిగినాయి. అయితే ప్రియులారా, దేవుడు మాట వినకుండా చేశారు ఈ పనులు. వాళ్ళకి ఇష్టమైనటువంటి సమయంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక క్రమం అనేది లేదంట వాళ్ళ జీవితాల్లో. క్రమం అనేది లేకుండా ఆ పని ఈ పని చేసినట్టుగా తెలియపరచబడతా ఉంది. ఈ రోజున క్రమం ఏంటి అన్నట్లయితే, దేవుని మాటను పొందుకొని ఆ మాట ప్రకారం చేసేటువంటి అలవాటు మనకు ఉండాలి ప్రియులారా. అది నీ ఇంట్లో పనైనా, ఇక ఏ పనైనా, నీకెవరైనా చెప్పిన పనైనా, క్రమం చాలా ఇంపార్టెంట్ అంట. మోషే క్రమాన్ని పాటించాడు. మొట్టమొదటి సీక్రెట్ అండి అది. అమాలేకీయులతో యుద్ధం మరి జరిగినటువంటి సమయంలో ప్రియులరా, ఇప్పుడు వద్దాం నిర్గమాకాండం 17వ అధ్యాయానికి మళ్ళా వచ్చాదు. మనం అటు ఇటు వెళ్ళినా చివరికి ఎక్కడికి రావాలా? మూలవాక్యం దగ్గరికి వచ్చేసేయాలి. ప్రియులరా గమనించండి, ఇప్పుడు చూద్దాం. మోషే దేవుని మాట తీసుకున్నాడు, యెహోషువ మోషే మాట తీసుకున్నాడు, సైనికులు యెహోషువ మాట తీసుకున్నారు. ఆ క్రమం కొనసాగింది, యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమం మన జీవితాల్లో కావాలి. శత్రువుపై విజయం పొందుకోవాలి అంటే నీకు నాకు మనందరికీ కూడా
క్రమమైనటువంటి జీవితం కావాలి. ఏదో విధంగా సమస్యని సాల్వ్ చేసుకోవాలి అని అంటే నువ్వు మోసాలు చేయొచ్చు, దగా చేయొచ్చు, కుట్ర చేయొచ్చు, ఏమ్మా అబద్ధాలు ఆడొచ్చు, ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా చూపించుకోవచ్చు నువ్వు. అది లోకం పాటించే పద్ధతి. దేవుని బిడ్డలు పాటించే పద్ధతి అది కాదు. దేవుని బిడ్డలు పాటించే పద్ధతి దేవుని యొక్క వాక్య క్రమం. అర్థమైందండి? కనుక సెకండ్ పాయింట్ని మనం గమనిస్తాం ప్రియులారా. ఇది మొదటి విషయం. రెండోది ఏంటో తెలుసమ్మా? 9వ వచనంలో అంటున్నాడు, మోషే అంటున్నాడు, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని, చివరిలో ఉంచండి 9వ వచనం చివరిలో, నిర్గమాకాండం 17:9, చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కొండ క్రిందేమో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మోషే అంటున్నాడు, అయా యెహోషువా, మొదట నువ్వేం చేయాలంటే సైనికులను సిద్ధం చేసి యుద్ధభూమి దగ్గరికి వచ్చాయి. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ కొండకి నేను ఎక్కుతా. ఏం చేస్తానంటే మోషే, ఏమయ్యా మమ్మల్ని యుద్ధం చేయమన్నావు, మమ్మల్ని యుద్ధం చేయమన్నావు, నువ్వు పోయి హాయిగా ఇంట్లో ఉంటావా, నువ్వు పోయి హాయి గుడారంలో రెస్ట్ తీసుకుంటావా? కొంతమంది మాటలు ఇలా ఉంటాయి అన్నమాట కదండి. అయితే మోషే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా బాబు, నేను రెస్ట్ తీసుకోవట్లా. ఏం చేయబోతున్నాడు తెలుసా? అప్పటికి చాలా పెద్దవాడు అయిపోయాడు మోషే. కొండ ఎక్కటానికి ఇష్టపడ్డాడండి, శ్రమ తీసుకుంటున్నాడు, కొండ ఎక్కుతున్నాడంట. కొండ ఎక్కడ ఎక్కుతాడంటమ్మా? ఎక్కడి వరకు ఎక్కుతాడంటమ్మా? అప్సరా గారు వింటున్నారా? ఇప్పుడే వస్తే ఏం అర్థం కాదు, సమయానికి రావాలి మనం. ఏమ్మా, ఇవాళ ఆకలి అవుద్దు, రేపు తినండి అన్నం. ప్రియులారా గమనించండి. మరి గమనిస్తున్నట్లయితే కొండ ఎక్కాడు. కొండ ఎక్కడెక్కాడంట? కొండ శిఖరం అంటే లాస్ట్ పై పాయింట్. కొండ శిఖరం దాకా ఎక్కాల్సిన పని అవసరం ఉందమ్మా. ఎందుకు కొండ శిఖరం దాకా? ఏమ్మా శబానా చెప్పు. యుద్ధం చేసేవాళ్ళు కనబడాలనే? కొండలో ఏదో ఒక ఎత్తులో ఎక్కితే చాలదా? ఏమన్నా అంత మరీ కనబడినంత స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏమన్నా? ఏంటది? ఆలోచన చేయండి. ఏమ్మా, కొండ శిఖరం దాకా ఎక్కాల్సిన పని ఏంది అసలు? అసలు కొండ ఎక్కాల్సిన పని ఏంది? తర్వాత సంగతి చూద్దాం. శిఖరం సంగతి కొండ ఎక్కకుండా పక్కన నిలబడి చూస్తామంటే సరిపోదా? అయ్యా అందరం చూడాలా? ఓ భలే ఉంది పాయింట్. చెప్పండి అమ్మా, ఇంకేమైనా ఉందా? ఎటు చూడండి అమ్మా, చెప్పండి. ఏంటి కొండ ఎందుకు ఎక్కాడు? ఏమ్మా ప్రియులారా గమనించండి. కొండ ఎక్కడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కొండ అనుభవం అనేటువంటిది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆ కొండ అనుభవం ఎలా ఉందో తెలుసా? కొండలో ఏదో ఒక మూలో 1 అడుగు, 2 అడుగులు, 10 అడుగులు, 20 అడుగులు, 20 మీటర్లు ఎత్తి వెళ్ళటం కాదు. శిఖరంగా అంటే పై పాయింట్కి వెళ్ళిపోయాడు. అంటే ఎత్తైన ప్లేస్కి వెళ్ళిపోయాడు. అంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలి అనేటువంటి ఒక అనుభవం అన్నమాట మనసులో. పిల్లలు బైబిల్ గ్రంథంలో గమనించండి, చాలామంది భక్తుల యొక్క ప్రార్థనా జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇశ్రాయేల్ జనాంగం కూడా, మన యేసుప్రభు వారి యొక్క శిష్యులు కూడా యెరూషలేములో ఎక్కడికి ప్రార్థన చేశారమ్మా? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి మరి వెళ్ళిపోయిన తర్వాత, భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఎక్కడెక్కారు వాళ్ళు? యెరూషలేములో మేడ గది ఎక్కారు. అర్థమైందమ్మా? దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో తన యొక్క ఇంటి పై గది కిటికీలు అంటాడు. ఇంటి కింద ఉన్నటువంటి పోర్షన్లో కాదంట, ఇంటి పైన ఉన్న పోర్షన్ ఎక్కాడు. అది 1వదా 2వదా 3వదా మనకు తెలియదు. అర్థమైందమ్మా? పై గది మొత్తానికి. ఆ పై గది యొక్క కిటికీలంట ఏం చేశాడండి? ఆ కిటికీల నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది? ఈయన కొండెక్కి చూస్తుంటే యుద్ధం చేసేవాళ్ళు కాదు కనిపించాల్సింది. ఆ అనుభవం ఏంటంటే, నా ప్రభువుకు ప్రార్థన చేయటానికి ఎత్తైన ప్రదేశంలో తన చేతులెత్తి ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డాడు ముసలివాడైనటువంటి మోషే. ఈ రోజున నా చేతులు ఎవరి వైపు ఎత్తుతున్నాం? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట.
చేతులు ఎవరి వైపు ఎత్తుతున్నాం ప్రియులరా? మనుషుల వైపు చేస్తున్నామా, దేవుని వైపు చేస్తున్నావా? చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటంటే ఆధారపడటం. ఎవరి వైపు? మరియమ్మ గారు ఇస్తుందండి 10 లక్షలు నాకు అని ఇటు చేతులు వెళ్తున్నాయేమో. అగో పలానా ఆయన ఇస్తాడండి ఇట్లా వెళ్తున్నాయేమో. నీ చేతులు పై వైపు ఉన్నాయా, పరలోకం వైపు? ఒకవేళ పరలోకం వైపే చేతులు ఎత్తేమో, కానీ నీ మనసంతా మనుషుల మీద పీకుతుందేమో. నీ చేతులనే కాదు, దేవుడు నీ మనసును కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో అది ఇంపార్టెంట్. నేను బాగా చదివేసేలే, నాకు బాగా వచ్చులే అనే దాని మీద ఆధారపడుతున్నావా? నేను ఎంత చదివినా నా ప్రభువు నాకు జ్ఞాపకం చేస్తేనే అన్నీ రాయగలను అనే విధంగా దేవుని మీద ఆధారపడుతున్నావా? పిల్లరా, ఇక్కడ మరి మోషే అంటున్నాడు, నేను దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్తానండి. ఏముందంట మోషే చేతిలో? దేవుని కర్ర అంట. ఏం కర్రయా? మనం కూడా కొండెక్కేటప్పుడు ఏం చేయాలా? ఒక కర్ర పట్టుకొని ఎక్కాలి మనం. ఎందుకు? కొండ ఎక్కేటప్పుడు కాలు స్లిప్ అవుదా? ఫ్లాట్గా ఉంటుంది కదా. ఏమ్మా, కొండ ఎక్కేటప్పుడు కర్ర తీసుకెళ్ళలేదా మరియమ్మ గారు? కర్ర లేకపోతే ఎట్టా? ఈ జీవిత ప్రయాణంలో దేవుని కర్ర అంటే బైబిల్ వాక్యానికి సాదృశ్యం. అందుకే దావీదు ఏమంటున్నాడు దేశం 23వ కీర్తనలో ఏమంటున్నాడమ్మా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దండమును నీ దుడ్డు కర్రయు నాకు తోడుగా ఉన్నాయి అంటున్నాడు. ఆ దండము, దుడ్డు కర్ర. ఏమండి, దండం అంటే ఒక లాఠీ లాంటిది. దుడ్డు కర్ర అంటే గొర్రెల్ని మేకల్ని నడిపించడానికి ఒక గొడుగు లాంటి వంగినటువంటి కర్ర ఉంటుంది. ఈ రెండు కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రియులరా. అవి కావాలి మనకి మన జీవిత ప్రయాణంలో. దేవుని వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలా, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలా. ఏది పడితే అది అడిగేయటం, ఏది పడితే అది మరి మాట్లాడటం అనేది కాదండి. కంట్రోల్ తప్పిపోతాం మనం. క్రమం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకోవాలి. ప్రియులరా, నేను దేవుని కర్రను చేత్తో పట్టుకొని ఎక్కడుంటాను? కింద ఉంటానంటలా, కొండెక్కుతా. శ్రమ పట్టడానికి ఇష్టపడుతున్నాడండి, రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఏమి మీరందరూ స్లాబ్ వేస్తుంటే మీరు ఆడ తిరుగుతాయి చూస్తూ ఉంటే మేము కొంతమంది ఈడ కూర్చొని ప్రార్థన చేయాలా, ఇక మాకేం పనులు లేవా అని కొంతమంది మనసులో అనుకోవచ్చేమో. ఎవరి పని వాళ్ళదేనండి. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయాలంతే. ఆ ప్రార్థన చేసే అనుభవం తక్కువ అనుకుంటే పొరపాటే. కత్తితో యుద్ధం చేస్తేనే గ్రేటు, ఏమండి యుద్ధ భూమిలో ఉంటేనే టాపు అని అనుకుంటే పొరపాటు. అసలు మూలం ఏంటో తెలుసా? ప్రార్థన. మూలం ఏంటో తెలుసా? వాక్యం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రియులరా, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు. మోషే దేవుని కర్రను చేత్తో పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదని నేను నిలుస్తాను. ఈ రోజున నీవు నేను మనందరం ఎక్కడ నిలబడి ఉన్నాం? ఏమండి, కర్రను తీసుకొని నిలబడి ఉన్నామా? కొండ శిఖరాన ఉన్నామా? ప్రభు వైపు మన హస్తాలు చాపడానికి ఇష్టపడుతున్నామా లేదా అనేటువంటిది ఈ రోజున మనం గమనించుకోవాలి. దేవుని కర్ర అయినటువంటి వాక్యాన్ని చేత పట్టుకొని మనం ప్రయాణం చేయాలి, ముందుకు వెళ్ళాలి, ఆయా పనులను ప్రారంభించాలి. సొంత ఆలోచనతో కాదండి, దేవుని ఆలోచనతో, దేవుని వాక్య క్రమంతో ముందుకు వెళ్ళాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే చూడండి 10వ వచనంలో 2వ భాగం. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. కొండ ఎక్కుతానన్నది ఎవరండి? మోషే. కానీ మోషేతో పాటు ఇంకెవరు ఎక్కారంట? మోషే కొండ ఎక్కుతామంటే అహరోను, హూరు కూడా నో మేము కూడా వస్తాం నీకు తోడుగా. ఏమండి, యూనిటీ కనిపిస్తుంది ఇక్కడ. యూనిటీ కనిపిస్తుంది, పోట్లాట కనిపించట్లా, యూనిటీ కనిపిస్తుంది. వాళ్ళు వస్తామన్నప్పుడే పండి మీరెందుకు నాకు అడ్డం అని అన్నాడా? ఆయన ఏమి చెప్పలా. ఓకే, కొండెక్కుతారా?
కొండ అనుభవం మీకు కూడా కావాలా? ప్రార్థన అనుభవం మీకు కూడా కావాలా? ప్రభువుకు ప్రార్థన చేసే విషయంలో మీరు కూడా రావడానికి ఇష్టపడుతున్నారా? అటువంటి మంచి మనసు మీకుందా? ఓకే రండి అన్నట్లుగా మోషే మౌనమే అంగీకారం అన్నట్లుగా వారిని మరి ఏమీ ఆటంకపరచలేదు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ దాకా ఎక్కారండి? కొండ శిఖరం దాకా ఎక్కారు వాళ్ళు కూడా కదా. యేసు ప్రభు వారు అయితే పిలుచుకొని మరీ వెళ్ళాడు. ఎవరిని? ముగ్గురు ముఖ్యమైన శిష్యులను పిలుచుకొని వెళ్ళాడు. ఎక్కడ? ఏ కొండ మీదకమ్మా? రూపాంతర కొండ. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అయ్యా మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పేసి కొంత దూరం ఆయన పోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఈ ముగ్గురు ఏం చేశారండి? నిద్రపోయారు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఒకటైతే ఈరోజు నా ఉద్దేశాన్ని పక్కన పెట్టేస్తాం. మన సహవాసం, మన సంఘం యొక్క కట్టుబాట్లు, మరి కట్టేటువంటి ప్రాసెస్ ఇవంతా కూడా దేనికోసం? అసలు ఏమ్మా బిల్డింగ్లు కట్టుకొని ఊరక డ్యాన్సులు వేయటానికి, మనం దేవునితో సహవాసం చేయటానికి, దేవునికి దగ్గరగా రావడానికి, మన క్యారెక్టర్ను మార్చుకోవడానికి, మన మాటలు మార్చుకోవడానికి, మన చూపులు మార్చుకోవడానికి, మనం టోటల్గా యేసు ప్రభులాగా కనిపించడానికి అన్నమాట. కేవలం సహవాసం కోసమే ఈ మందిర భవనాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పర్పస్ని ఎప్పుడు కూడా మనం పక్కకు తోసేయకూడదు. ఏ కార్యక్రమం జరిగినా అది పిల్లలదైనా, పెద్దలదైనా, చిన్నలదైనా, యవనస్తులదైనా దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా యేసయ్య యొక్క రూపంలోనికి రావాలి, రూపాంతరతలోనికి రావాలి అనేదే ముఖ్య ఉద్దేశం, సంఘాల యొక్క ఉద్దేశం. ప్రియులారా, మోసే కొండెక్కుతుంటే అహరోను, వాళ్ళ అన్న అయినటువంటి అహరోను, హూరు అనేటువంటి పెద్ద ఇద్దరు కూడా మేము కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పర్వత శిఖరం ఎక్కారండి. ఆ కొండ యొక్క శిఖరం దాకా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ప్రియులారా, అద్భుతమైనటువంటి అనుభవం. 11వ వచనాన్ని గమనిస్తే ఇశ్రాయేలీలు, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు, మోషే అంట ఏ చేత్తో అయితే కర్రను పట్టుకొని ఉన్నాడో ఆ కర్రను పట్టుకున్నటువంటి చెయ్యిని పైకి ఎత్తినప్పుడు ఏమవుతా ఉందండి? ఇశ్రాయేలీలు గెలుస్తున్నారంట. చెయ్యి దించినప్పుడు ఏమవుతా ఉందండి? చెయ్యి బరువెక్కి అంతసేపు నిలబెట్టలేక చెయ్యి బరువెక్కి దించేస్తున్నప్పుడు ఏమవుతుందంట? ఇదేందండి, ఆయనకి బరువు ఎక్కినప్పుడేమో వీళ్ళు ఓడిపోవడం, ఆయనకు బరువు లేనప్పుడు చెయ్యి పైకి ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలీకి గెలవటం, ఇదేదన్నా మ్యాజిక్ లాగా ఉందా, ఏంది ఆట అని అనుకుంటున్నారా? ఏంటండి, ఏమి నేర్చుకోవాలి దీంట్లో మనం? ఏమి నేర్చుకోవాలి చెప్పండి? మోషే చెయ్యి పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, చెయ్యి కిందకి దించితేనేమో ఇశ్రాయేలీలు ఓడిపోయి శత్రువులు గెలుస్తున్నారు. ఆయన తట్టు చూచే అనుభవం. ఇంకా అమృతమ్మ గారు అది చెప్తున్నారు. మోషే చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఆ పాయింట్లోనే ఉందాం మనం, తర్వాత వెళ్దాం నెక్స్ట్ పాయింట్. మోషే చెయ్యి ఎత్తినప్పుడేమో గెలుస్తున్నారు, మోషే చెయ్యి దించితే ఓడిపోతున్నారు. ఎవరు? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఓడిపోతున్నారంటే వాళ్ళు గెలుస్తున్నారు అని అర్థం. ఏం బాబు, ఏంటి అనుభవం చెప్పండి? సుమన్, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అంతేనమ్మా? స్వప్న అంతేనా? చెయ్యి పైకెత్తున్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తడం అంటే ఆయన మీద ఆధారపడటం. అయ్యా నీవే మాకు దిక్కయ్యా, అయ్యా మహాప్రభు నువ్వే అని. అంటే నా జీవితాల్లో ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో నీ యొక్క ప్రయత్నాలన్నింటిలో, నువ్వు చేసే పనులన్నింటిలో నీకు విజయం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే, ఇక్కడున్న సత్యం ఏంటో తెలుసండి, ఎప్పుడైతే నీవు దేవుని వైపు చేతులెత్తవో, దేవునిపై ఆధారపడవో, దేవుని శక్తిని నమ్ముకోవో, ఏమవుతుందో తెలుసా? అపవాది గెలుస్తాడు. నీ పిల్లల విషయమై నువ్వు ప్రార్థన చేయనప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు అపవాది నీ పిల్లల్ని స్మాష్ చేస్తాడు, తన గుప్పిట్లో పెట్టుకుంటాడు.
నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయనప్పుడు, ప్రభుపై ఆధారపడినప్పుడు అపవాది నీ భర్తను తన కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ పరిస్థితుల కోసం, నీ బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల కోసం నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసండి. మోసే వలె ఛాలెంజింగ్గా వయసును పక్కన పెట్టి, పరిస్థితులను పక్కన పెట్టి కొండెక్కాలి. ప్రార్థన అనుభవం కావాలి. ఈ రోజున ఉదయం లేవగానే బెడ్ కాఫీలు, బెడ్ టీలు, టిఫిన్లు, వీటి కోసం ఏమండి ఇల్లంతా ఊడ్చి, కళ్ళాపి జల్లి, ముగ్గులు వేసుకొని రకరకాల పనులు చేస్తూ ఇంటిని అలంకరించుకునే పనులోనే నిమగ్నం అయ్యావా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం రోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రభుపై ఆధారపడుతున్నావా? నువ్వు చేసే ప్రయాస అంట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం 88వ వచనం తెలియపరచబడతా ఉంది. ప్రభువునందు మీ యొక్క ప్రయాస వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈ రోజున కష్టంగా, నష్టంగా, అయ్యో ఏళ్ళేసేదిలే అని 7కో 8కో 9కో 10కో లేచి పళ్ళుదోకొని ఏదో చుట్టపు చూపుగా ఒక మాట అట్ట ప్రార్థన చేసి వదిలేస్తున్నాయో. నీకే బాధ్యత లేదు నీ పిల్లల మీద, నీకే బాధ్యత లేదు నీ భర్త మీద, నీకే బాధ్యత లేదు నీ భార్య మీద. పోట్లాడటానికి మాత్రం నోరు లేస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నోరు వస్తుందా? ప్రభుపై ఆధారపడటానికి మనసుందా? చుట్టుపక్కల వాళ్ళందరినీ అప్పులు అడుగుతావే, వాళ్ళే వీళ్ళని, అమ్మాయి వాళ్ళ కూర వండుకోలేదు, కూర పంపించు, ఇంకేమన్నా ఉంటే మాకు పంపించు అని ఎంతో మరి చక్కగా వాళ్ళతో ఉన్న బంధాన్ని బట్టి అడుగుతున్నావే, తప్పేం లేదు. అయితే ప్రభు నిన్ను అడుగుతున్నావు, నువ్వు ప్రభువుని అడుగుతున్నావా? ప్రభుపై ఆధారపడుతున్నావా? ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. మోషే అంట తన చెయ్యి పైకెత్తుతున్నాడు. ఇంకెవరో కాదు చేయెత్తాల్సింది. ఏమా? ఇంకెవరో కాదు చేయెత్తాల్సింది. నీ కుటుంబ విషయమే. నువ్వే చెయ్యెత్తి ప్రభువుకు వేడుకోవాలా. ప్రభువుని ఎరిగినటువంటి నీవే, యేసయ్య రక్తంలో కడుగుబడినటువంటి నీవే. నీ కుటుంబంలో ఇంకెవరో ప్రార్థన చేయలేదని వాళ్ళ మీద బ్లేమ్ చేయబాకు. నువ్వు చెయ్యి ముందు ప్రార్థన. నువ్వు ఆధారపడి ముందు. నీ భర్త ఎట్లాంటోడో, నీ భార్య ఎట్లాంటిదో అవన్నీ నీకెందుకండి? నువ్వు చెయ్యి, నీ బాధ్యత ఏంటో. మోసే చెయ్యి పైకి ఎత్తాడంట. మనం చేయాల్సిన పని మనం చెయ్యం, కానీ పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తా. నా భార్య ఎట్లాంటిదండి, అట్లాంటిదండి, మాట ఏందండి, అట్లుంటుంది, ఇట్లాంటిది, గయ్యాళి గంప, అట్లా ఇట్లా ఎన్నో చెప్తా. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయి. నీ బాధ్యత ఏంటి? ప్రార్థన చేయటమే కదా. నీకు తెలుసు కదా ప్రార్థన చేయాలని. మోసే ప్రార్థన చేశాడు. మోసే చెయ్యి ఎత్తితేనే దేవుడు విజయం ఇస్తున్నాడు. యేసు ప్రభువుని నమ్మినటువంటి నీవు, ఆయన రక్తంలో కడుగుబడినటువంటి నీవు, భారం కలిగినటువంటి నీవు, పరిస్థితులు ఎరిగినటువంటి నీవు చెయ్యెత్తి ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇస్తాడు. ఒకవేళ నువ్వు చెయ్యెత్తి ప్రార్థన చేయాలి అనగా ఆయనపై నువ్వు ఆధారపడినంతగా, ఎంత ఆధారపడాలో అంత ఆధారపడకపోతే నీకు విజయం రాకపోవడం పక్కన పెట్టు, శత్రువు గెలుస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ప్రార్థన చేయటం మానడం మూలంగా సమూయేలు అన్నట్లుగా ఏమంటాడమ్మా, మీకోసం నేను ప్రార్థన చేయటం మానితే దేవునికి విరోధంగా పాపం చేసినోడు అవుతానంటున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అనుభవం మనకు తెలియపరచబడతా ఉంది. అయ్యా, నేను ప్రార్థన చేయకపోతే, ప్రభు వైపు నా హస్తాలు చాపకపోతే సహాయం కోసం ఏమవుతుందో తెలుసా? అపవాదిని గెలిపించినోడిని అవుతా నేను. దేవుని బిడ్డవైనటువంటి నీవు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ రాష్ట్రం కోసం, నీ జిల్లా కోసం, నీ ప్రదేశం కోసం, నీ దేశం కోసం నువ్వు దేవునికి మొర్ర పెడితే దేవుడు విజయం ఇస్తాడు. లేకపోతే అపవాదిని నువ్వు గెలిపిస్తావు. గుర్తుపెట్టుకో. ఈ రోజున మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించు, నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటానయ్యా. నా చుట్టూ ఉండే ప్రజలు బోల్డ్ మంది ఉన్నారు, అన్యులు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయకపోతే ఈ రోజున వాళ్ళందరూ కూడా సాతానుడి గుప్పిట్లోనంతే ఉండిపోతారు అని ఈ రోజున నేను ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ప్రియులారా, సమర్పణ చేసుకోవాలి. వింటున్నారా ప్రియమైనటువంటి వాళ్ళరా? మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు, చెయ్యి ఎత్తినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు. చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. చేతులు బరువెక్కి దించుతున్నప్పుడల్లా
ఏమైందండి? శత్రువు గెలుస్తున్నాడు కాబట్టి అది గమనించినటువంటి అహరోను హూరులు ఈయనతో పాటు వచ్చారు. ఈయనతో పాటు వచ్చి గమ్ముగా పైనుంచి ఒక సినిమా చూసినట్టు చూడటానికి వచ్చారా? ఏమండి, మన చర్చిలో కూడా ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు చక్కగా ఫోన్ తీసుకుని ఇటు ఇటు చూసుకుంటూ ఉంటారు, ఆహా ఓహో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకోసమా దేవుని మందిరంలోకి వచ్చింది నువ్వు? నీ పళ్ళను పక్కన పెట్టాలా, నీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయాలా? ప్రాణం పోయే పరిస్థితి ఏదన్నా వస్తే తప్ప నీవు వేరే వాటితో డిస్కషన్ ఉండకూడదు. అంతే. వాక్యానికి ముందే 1, 2, 3, 4 అన్నీ ముగించుకొని వచ్చేసి కూర్చోవాలా. అర్థమైందమ్మా? దేవుని సన్నిధికి వచ్చావని అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడైనా నేను ప్రార్థనకు పోతే డైరెక్ట్గా నేను చెప్తున్నాను, ప్రియమైనటువంటి వాళ్ళరా, వన్నకు పోవటానికి కూడా నేను ఏమండి రోజంతా ప్రార్థన అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను కదలనండి, దరిదాపు కదలను, ఒకవేళ బ్రేక్ ఇస్తే తప్ప. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకు నాకు ఆ కమిట్మెంట్ కావాలండి. మోషే చేతులు పైకెత్తున్నప్పుడు అహరోను హూరులు ఏం చేశారు తెలుసా? ఒకవైపు ఒకడు, ఇంకోవైపు ఇంకొకడు ఏం చేశారంటే ఆ చేతుల్ని పైకెత్తి పట్టుకొని ఉన్నారు. అంటే బరువెక్కిన మోషే యొక్క చేతులకు ఎలా ఉన్నారు? వీళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు. శత్రువుపై దేవుని బిడ్డలు విజయం పొందుకోవాలి అంటే కింద యుద్ధం చేసేది వేరే గుంపు, ఇక్కడ ప్రార్థన చేసే గుంపు మాకేం పట్టింది అని అనుకోట్లా. మోషే ఒక్కడే చేసుకుంటాడులే అని అనుకోట్లా. మోషేకి ఏం చేస్తున్నారండి వీళ్ళిద్దరూ? దే ఆర్ సపోర్టింగ్ మోజెస్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ రోజున దేవుని యొక్క పరిచర్యలో, సంఘ పరిచర్యలో, దేవుని పనుల్లో నువ్వు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఉండాలంట కదండి. సినిమాల్లో ఏముంటారు? కొంతమంది ఆర్టిస్టుల గురించి ఏం రాసి ఉంటుంది తెలుసా? సపోర్టింగ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు, అంటే హీరోకో హీరోయిన్కో వాళ్ళు జస్ట్ అట్లా సపోర్టింగ్ యాక్టర్స్ లాగా ఉంటారు. వాళ్ళు మెయిన్ రోల్ కాదు. వాళ్ళు మెయిన్ రోల్ కాకపోయినా ఈ సపోర్ట్ లేకపోతే ఆ మెయిన్ రోల్ పనిచేయదు ఆడ కొన్ని సందర్భాల్లో. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ రోజున దేవుని యొక్క పని ముందు చాలా ఉంది. అనేక మందిని ప్రభు కోసం గెలవాలి. ఎందుకండి? మన నెంబర్ని చూపించుకోవటమా? మందిరాన్ని నింపేయడం కోసమా? చాలామంది చర్చిలు ఎందుకు స్థాపిస్తారు తెలుసండి? ఎక్కువ మంది జనాలు రావాలా, అన్ని చోట్ల మాకు ఉండాలా, బాగా చందాలు రావాలా, పేరు ప్రఖ్యాతులు కావాలా, దీనికోసం చర్చి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో రక్షణ లేదు, వాళ్ళు రక్షించబడాలా. ఏ రోజు చచ్చిపోయినా ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి వాళ్ళు అనే తలంపుతో మందిరాలు స్టార్ట్ అవుతున్నాయా? వాళ్ళు గమనించండి. ప్రతి రూపాయి మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం? మా కుటుంబం తరపు నుంచి, మీ తరపు నుంచి కూడా. ఏమ్మా, మనం ఒక మంచి మందిరం కట్టుకొని అందరికి చక్కగా చూపించుకోవటానికా? రక్షణ లేని మన చుట్టూ ఉండేటువంటి ప్రజలందరూ వీళ్ళు ఎప్పుడు వస్తారు దేవుని మందిరంలోనికి? ప్రభు వీళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడు, వీళ్ళ వైపు చూడు, వీళ్ళకి అవకాశాలు దయచేయని నేనైతే రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు కూడా చేస్తున్నారని నమ్ముతున్న ప్రియులారా. ఆ ఉద్దేశం మనది అయినప్పుడు, వాళ్ళలో ఏదైనా బలహీనతలు మనకు కనిపించినప్పుడు ప్రియులారా, వాళ్ళని విసుక్కోవటం, నెట్టేయటం, కొట్టేయటం, తగాదలాడటానికి మనం ముందుకు పోకూడదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రభు వాళ్ళలో ఇంకా లోకతత్వం, పాపతత్వం విశ్వాసుల్లోనే ఉందండి. అవిశ్వాసులు ఎందుకు ఉండదు? ఇంకా లోకతత్వం, పాపతత్వం. చాలామంది కరుడు గట్టినటువంటి మంచి గొప్ప విశ్వాసులను పేరుగాంచిన వాళ్ళ జీవితాల్లో చాలా బలహీనతలు ఉన్నాయి. మరి దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళలో గంపెడు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో బలహీనతలు. నీలో నాలోనే చాలా బలహీనతలు ఇంకా నువ్వు పోగొట్టుకోవాలా. కాబట్టి ప్రియులరా, ఈ రోజున వీ నీడ్ టు సపోర్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దైవజనుడికి మనం ఎలా ఉండాలండి? సపోర్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి. ఏమండి, పడగొట్టే వాళ్ళంగా ఉండకూడదు. చర్చికి ఒక వ్యక్తి వచ్చేటట్టుగా చూడాలి తప్ప ఒక వ్యక్తిని పంపించే విధంగా చూడకూడదండి. ప్రేమించాలి, ఆదరించాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడ అవసరం, ఎక్కడ సపోర్ట్ అవసరం, మన జేబులో నుంచి డబ్బు తీయగలగాలి, పెట్టగలగాలి, టైంని ఇవ్వగలగాలి. నీకు టైం ఉంది, నువ్వు ఇవ్వు. ఇంకొక అతనికి లేదు, ఇవ్వలేడేమో. ఇంకొక అతని దగ్గర డబ్బు ఉంది, డబ్బు పెట్టగలరేమో. ఇంకొక అతనికి టాలెంట్ ఉంది, పాటలు పాడగలరేమో, డ్రమ్ము కొట్టగలరేమో. ఏదేమైనప్పటికీ కూడా దేవుని పని క్రమంగా జరగాలి, దేవునికి మహిమ రావాలి, అనేక మంది ఆశీర్వదించబడాలి. అనేక మంది ఆశీర్వదించబడితే దేవుని చేత ఆ ఆశీర్వాదాల ఫలం నీకు నాకు మనందరికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు.
ఎప్పుడు కూడా నాకు బెనిఫిట్ ఉంటేనే పని చేస్తా, నాకు బెనిఫిట్ ఉంటేనే ఊడుస్తా అనే మాట ఎప్పుడు కూడా మనసులో రానియకూడదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ మోషే ఎంత నిస్వార్థంగా ఇశ్రాయేలీల కోసం నిలబడ్డాడో అంతే నిస్వార్థంగా ఖచ్చితంగా మరి గెలవాలి అనేటువంటి అకుంఠిత దీక్షతో అహరోను హూర్లు దే వర్ సపోర్టింగ్ మోజెస్. నేను ఇంకా ఏమనుకుంటానంటే ప్రియులారా, ఈ ముగ్గురు కూడా కేవలం ఇశ్రాయేలీల్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో రాలా. మరి ఎందుకోసం వచ్చారండి? ఆలోచన చేయండి. ఏమ్మా, చేతులు ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేల్. చేతులు దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? శత్రువు గెలుస్తున్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఉద్దేశం ఏమై ఉండొచ్చు నాకు తెలిసి, వాళ్ళ మనసుల్లో శత్రువును కాదు, అపవాదిని కాదు, మా దేవుణ్ణి గెలిపించాలి. ఒకసారి చేతుల పైకి తల్లు చెప్దాం, హల్లెలూయా. నా జీవితాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యను ఎట్లయినా మనం విజయవంతంగా ముగించాలనే తలంపుతోనే నువ్వు పరిగెత్తున్నావే తప్ప నా దేవుణ్ణి ఎక్కడ చూపించాలా, నా దేవుణ్ణి గెలిపించాలా, నా దేవుడే నిజమైన దేవుడని లోక నివాసులందరూ తెలుసుకోవాలని దావీదు గొల్లియాతు మీదకు పోయి యుద్ధం చేశాడు. తెలుసండి? ఈ రోజున నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రియులారా? ఏ విధంగా ఉన్నాయి? మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు వస్తున్నాయి, జనాలకు అవకాశాలు వస్తున్నాయి. నువ్వు చేతులు దించుతున్నావు. నువ్వు చేతులు ఎత్తినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువులో స్థిరంగా నిలబడుతున్నప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన తగ్గిందో, సన్నగిల్లిందో, శత్రువుల కోసం సైతం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు వచ్చినాయి. కానీ ఈ రోజున ఆశీర్వాదాలు లేవు. కారణం ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు. ఈ అనుభవం మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది ప్రియులారా. నీవు దేవుని పనిలో సహభాగిగా ఉండాలి, సపోర్టర్గా ఉండాలి. ఎస్ ప్రభా, నేనుంటానయ్యా. ఎవరు నా కోసం వెళ్తారు అని దేవుడు అడిగినప్పుడు దర్శనంలో చూస్తున్నాడు యెషయా. ఎవరు నా కోసం వెళ్తారయ్యా నా ప్రజలు రక్షించడానికి అన్నప్పుడు పరలోకం నుంచి స్వరం, సింహాసనం నుంచి స్వరం వస్తుంటే యెషయా ఏమన్నాడు? ఏమన్నాడండి? ప్రభా, వీళ్ళందరూ నాకు పంపించా అంటున్నాడా? ఇదిగో నేనున్నాను, ఐ వాంట్ టు గో, ప్లీజ్ సెండ్ మీ. ఇంకెవరో కాదు, నేను వెళ్తాను ప్రభు అన్నాడు. నేను నా సేవకు వస్తున్నప్పుడు, దేవుని సేవకి, దేవుడు ఆ వాక్యాల ద్వారా కూడా నాతో మాట్లాడే ఒక సందర్భంలో, పిల్లరా నిజంగా మరి వీళ్ళు నిలబడ్డారు, దేవుని కోసం నిలబడ్డారు. అహరోను హూర్లు నిలబడ్డారు. ఎవరో కాదయ్యా, మేమిద్దరం వచ్చాం, నిలబడతాం అంతే. పక్కన చూడట్లా, వీళ్ళు నిలబడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సపోర్ట్ చేయాలి, ఆదుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడు దాకా వాళ్ళు మోసే చేతులను ఆదుకున్నారు తెలుసమ్మా? అక్కడ వాక్యంలో రాయబడి ఉంది చూడండి, 12వ వచనం చివరిలో, ఈ ప్రక్కను ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు. బాబు వాక్యం చూస్తున్నారా? ఏముంది? ఎన్నో వచనం చెప్పండి? 12వ వచనం చూడండి. నిర్గమా 17:12. ఆదుకొనగా ఏమైందండి? అతని చేతులు. దైవజనుడు యొక్క చేతులంట ఎప్పుడు దాకా పట్టుకున్నారు వాళ్ళు? సూర్యాస్తమయం వరకు. యుద్ధం ఎప్పుడు దాకా జరుగుద్ది? సూర్యుడు అస్తమించాయంటే యుద్ధం ఆపేయాల్సింది అంతే. ఇంకా సూర్యుడు అస్తమించక మునిపే ఒకవేళ యుద్ధం ఆపారంటే అర్థమైంది, యుద్ధం అయిపోయింది, ఎవడో ఒకడు గెలిచేసేసాడు, మిగతా వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. కానీ వీళ్ళు సూర్యుడు అస్తమించేంత వరకు పోరాటం జరుగుతూ ఉంది, అస్తమించేంత వరకు, గెలిచేంత వరకు. తర్వాత వాక్యంలో రాయబడి ఉంది గెలిచెను అనే మాట 13వ వచనంలో. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచేంత వరకు చేతులు పైన ఉన్నాయా, కింద ఉన్నాయా? పైకే ఉన్నాయి. అంటే అర్థమేంటో తెలుసమ్మా? నా జీవితాల్లో, నా కుటుంబాల్లో, నా పరిస్థితుల్లో నీవు గెలిచేంత వరకు, నీ దేవుణ్ణి గెలిపించేంత వరకు నీ చేతులు పైకెత్తే ఉండాలి. అయ్యా, మా ఇంట్లో వేరే పని జరుగుతుంది, మాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మేము ప్రార్థన చేయలేములే,
ఈ ఒక నెల రోజులు ఆపేస్తాం, 2 నెలలు ఆపేస్తాం, 3 నెలలు ఆపేస్తాం. ఒక్క క్షణం చాలు అపవాదికి నిన్ను పట్టుకొని లాగటానికి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నువ్వు అడ్జస్ట్ చేసుకొని ప్రభు సన్నిధికి రావాలి. అడ్జస్ట్ చేసుకొని నువ్వు ప్రార్థనలు చేయాలి. అయ్యో ఇవాళ నాకు కుదరట్లేదే, ఒక అరగంటన్నా నేను వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉండాలా, ఒక తపన ఉందా నీకు? కరెక్ట్గా మంగళవారం ప్రార్థన రోజే మనం బజార్ వెళ్తాం. మంగళవారం ప్రార్థన 7:30 అప్పుడే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఏమి ముందుగా నువ్వు కనుక్కోలేవా? అయ్యా నాకు ఈ విధంగా ఉంటుందండి, 6:30కి కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వగలరా? 6 గంటలకు రాగలిగిన డాక్టర్ ఎవరు ఉన్నారు, ఆయన దగ్గరికి నేను వెళ్తా అనే ఆలోచన ఉందా? ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అనుకోండి, ఇక ఆ టైంలో తప్ప ఉండడు డాక్టర్, అప్పుడు నువ్వు ఓకే. సో అవకాశం ఉంది, ఒక అరగంట ప్రేయర్ ఉంది, పరిగెత్తుకొని వస్తున్నావు దేవుని సన్నిధికి. ఆశ కావాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. నీకు విజయం వచ్చేంత వరకు కూడా నీ చేతులు పైకెత్తే ఉండాలి. ఈ లోకంలో నువ్వు బ్రతికున్నంత కాలం ఏమండి సాతానుడు హస్తాల్లో పడకుండా ఉండాలి అంటే ఏం చేయమన్నాడు దేవుడు? మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తమై మెలకువ కలిగి, అంటే ప్రార్థన ఏం చేయకూడదయా? వదిలిపెట్టకూడదు. నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏమండి అందరూ నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా షడ్రక మెషక అబేద్నెగోల వలె ప్రార్థన చేస్తా. అగ్నిగుండం వంటి శ్రమ వచ్చింది, ప్రార్థన వదిలిపెట్లా. సింహాల గుహ వంటి సమస్య వచ్చింది, ప్రార్థన వదిలిపెట్లా. సింహాల గుహలో వేసేస్తారు వాళ్ళ దేవుడి, ఎవరికైనా ప్రార్థన చేస్తే రాజుగారికి తప్ప అని అంటే శాసనం మీద సంతకం చేయబడిందని కూడా తెలుసుకొని ఏం చేస్తున్నాడు ఈయన? ఏమ్మా ఎంతైనప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఉంటా, అన్నీ అడ్జస్ట్ చేసుకొని వస్తా. ప్రార్థన ఉన్న రోజు పనులన్నీ ముగించుకుంటా ముందుగానే. దేవుని సన్నిధిలో కనబడాలి అనేటువంటి ఒక దీక్ష నాకు. ఆయన సన్నిధిలో ఉండాలి, నేను ప్రార్థన చేయాలా, వాక్యాన్ని వినాలా, సహవాసంలో ఉన్న బిడ్డలందరినీ చూడాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా, దేశం కోసం ప్రార్థన చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన నీకు నాకు మనందరికీ కావాలి ప్రియులారా. సూర్యుడు అస్తమించు వరకు వాళ్ళ చేతులు మోషే చేతులను ఆదుకున్నాయి. మోషే చేతులు కిందకి దిగకుండా, దైవజనుడు యొక్క సాక్ష్యం దెబ్బతినకుండా, దైవజనుడు యొక్క ఏమండి సాక్ష్యాన్ని నిలబెట్టాల్సింది ఎవరమ్మా? విశ్వాసులే నిలబెట్టాలా. ఏమండి అర్థమైందండి? మన పిల్లలతో మనం అంటుంటాం కదా, రే మా పరువు దీబాకరా అని అంటాం. అంటే మన పరువు నిలబెట్టేది ఎవరంట? మన పిల్లలే. ఏమండి నీ సాక్ష్యం నా సాక్ష్యం, నీ మాట నా మాట బయట సరిగ్గా లేదనుకోండి, ఏమంటారు? పలానా పాస్టర్ గారా మీ పాస్టర్ గారు ఏమి నేర్పిస్తున్నాడు అని వెంటనే ఏమంటావమ్మా? వెంటనే అనేస్తారన్నమాట. ఒక చోట నేను ప్రార్థనకు వెళ్ళా, వాళ్ళు వాక్యం చెప్పడానికి పిలిచారు. మరి నాకు తెలిసినటువంటి వాళ్ళే వాళ్ళు, పిలిచినటువంటి వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా నన్ను పిలిచారు. ఆ వేరే వాళ్ళు కూడా నాకు బాగా క్లోజ్. ఇప్పుడు అక్కడ ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఎవరి ద్వారా అయితే నేను పిలువబడ్డానో వాళ్ళు నేను వెళ్ళేటప్పుడు లేరు. అప్పుడు అక్కడ ఎవరింట్లో అయితే ప్రేయరో ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, వీళ్ళు మరి ఏ చర్చికి పోతారో కానీ ఏమి నేర్చుకుంటున్నారో కానీ సార్, ఇదిగో 11 గంటలకు ప్రేయర్ అంటే 12 దాకా కూడా రాలేదు చూడండి అని అన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. అదే ప్లేస్లో ఒకవేళ మన చర్చి మెంబర్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు పాస్టర్ గారి మొహం ఏమైపోద్దమ్మా? తల ఎత్తుకునేటట్టు చేసావా, తల దించుకునేటట్టు చేసావా? నువ్వెక్కడున్నా నిన్ను ప్రభువు చూస్తున్నాడు. నువ్వెక్కడున్నా నీ సాక్ష్యం బయటికి వెళ్తూ ఉంటుంది. నీ మాట, నీ చూపు, నీ తగాదా, నీ పోట్లాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ ప్రార్థన, నీ కార్యాలు, నీ నడవడిక అంతా కూడా మనుషులకు కాదండి, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. మోషే చేతులు ఎత్తాడు, అహరోను హూర్లు కూడా ఏం చేస్తున్నారండి? సపోర్ట్ చేసి నిలబడ్డారండి. పని ముగించేంత వరకు, గెలిచేంత వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు వాళ్ళు పట్టుకొనే ఉన్నారండి. ఎట్టి పరిస్థితుల్లో
చేతులు కిందకి తెగకూడదు. ఏమండి, పని కంప్లీట్ అవ్వాలంతే. పని ప్రారంభించడం గొప్పేమో కానీ పని ముగించబడటం చాలా గొప్ప అండి. ఆ పనిని వీళ్ళు చేయటంలో సఫలులయ్యారు. ఇట్ షోస్ ద యూనిటీ. మేమెందుకు పట్టుకోవాలని అనలా వాళ్ళు, మేమెందుకు ఎక్కాలనుకోలా. అక్కడ యూనిటీ కనిపిస్తుంది. సంఘాల్లో కూడా దైవజనుడితో పాటు విశ్వాసులందరూ కలిసి మెలిసి సపోర్ట్ చేస్తూ ప్రార్థనలో, ఆయా పనుల్లో, ఏమండి అవి ధనపూరితమైందా, ఏమండి శక్తిపూర్వకమైందా, ఏ పని అయినప్పటికీ కూడా అన్నిటిలో చేదోడు వాదోడుగా కలిసి మెలిసి యూనిటీని కలిగి ఉన్నప్పుడు ఏమవుద్దండి, ఖచ్చితంగా విజయాన్ని సంపాదించుకోగలం. ప్రియులరా, అక్కడ మనం గమనించినప్పుడు మరి విజయం వచ్చిందంట. 13వ వచనంలో చెప్పబడతా ఉంది, యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను. ఈ 13వ వాక్యం మాత్రమే నువ్వు చదువుకున్నావు అనుకోండి, తప్పుగా నువ్వు అర్థం చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళేదో ఊరకాడ నిలబడి చేతులు ఎత్తారు కానీ యెహోషువ కత్తితో యుద్ధం చేయకపోతే శత్రువు మీద విజయం వచ్చేది కాదని అనుకుంటున్నారేమో. ప్రియులరా, యెహోషువ మరియు అతని జనులందరూ కూడా కత్తి తీసుకొని కత్తి ఎత్తి యుద్ధం చేయాలని అంటే వీళ్ళ చేతులు పడిపోయలేవు, చేతులు లేవగలిగినాయి. చేతులకు శక్తి ఇచ్చినటువంటి వాడు ఆయనే. ఆ శక్తి ఎలా వస్తుంది? వాళ్ళు అక్కడ కొండ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తున్నారు, ప్రభుపై ఆధారపడుతున్నారు, ప్రభు యొక్క శక్తి వాళ్ళ మీదకు దిగుతూ ఉంది. ఆ శక్తితో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, గెలిచారు. ప్రియమైన వాళ్ళరా, శత్రువుపై విజయం, సమస్యల్లో విజయం నీ నా జీవితాల్లో సంపాదించుకోవాలి అంటే ఏం కావాలండి? ప్రాముఖ్యంగా కత్తులు కటార్లు కాదు, ఏం కావాలమ్మా? ప్రార్థన కావాలి. మోకాళ్ళ ప్రార్థన కావాలి, మోకాళ్ళ ప్రార్థన కావాలండి. అంతేకాకుండా రెండోది ఏంటంటమ్మా, మరి వాక్యం అనే ఖడ్గాన్ని మనం తీసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇట్టి అనుభవాన్ని కలిగిన వారమై, ఐక్యతను కలిగిన వారమై, ప్రార్థనాత్మను కలిగినటువంటి వారమై, దేవుని మాటకు దైవజనుల మాటకు లోబడిన వారమై మనము ముందుకు వెళ్దాం, విజయాన్ని సొంతం చేసుకుందాం, దేవుణ్ణి గెలిపిద్దాం. మనం గెలవటం కాదు, మన దేవుణ్ణి మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో అన్నింటిలో కూడా మా దేవుడు గెలవాలి. రే, నీ జీవితం ద్వారా నీకు పలానా సీట్ వచ్చిందా, పలానా కాలేజీలో చేరావా, పలానా ఉద్యోగం సంపాదించావా, నీకు రావడం ద్వారా నువ్వు సక్సెస్ అవ్వడం ద్వారా మా దేవుడు మాకు ఇచ్చాడని దేవుడిని చూపించాలా, దేవుడిని గెలిపించాలరా అని మన పిల్లలు మనం ట్రైనప్ చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచినట్లయితే ఈ సమయంలో ప్రియులరా, మనం విన్న